హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రాలకు సంబంధించిన సమాచారం గురించి మరియు వార్తలు నిలిచిన వ్యక్తుల గురించి, క్రీడలకు సంబంధించిన అంశాల గురించి ఒక్కొక్కటి ఇన్ డీటెయిల్గా తెలుసుకునే ముందట కొన్ని హెడ్లైన్స్ చూద్దాం. ఈరోజు భారతదేశంలో ఒక సోలార్ పవర్ ప్లాంట్కి శంకుస్థాపన జరగబోతుంది, ప్రారంభం కాబోతుంది. అది ఎక్కడ, దాని యొక్క స్పెషాలిటీ, ఆసియాలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్, దాని యొక్క స్పెషాలిటీస్ తెలుసుకుందాము. మరియు దాంతోపాటు ఈరోజు భారతదేశంలో నేషనల్ జీన్ బ్యాంక్ అనేది ఒకటి వార్తల్లో నిలిచింది, దానికి సంబంధించిన సమాచారాన్ని. మరియు దాంతోపాటు వ్యాధులు విపరీతంగా మనం వార్తాపత్రికలు చూసిన కొత్త వ్యాధులు పుడుతున్నాయి, రోగాలు పుట్టుకొస్తున్నాయి. దానికి సంబంధించి UN ఒక రిపోర్ట్ పబ్లిష్ చేసింది. ఆ రిపోర్ట్లో జూనోటిక్ డిసీజెస్ అంటే ఏంటి, ఎంత శాతం జూనోటిక్ డిసీజెస్ వస్తున్నాయి, అది ఏ పేరుతో ప్రకటించింది, అవన్నీ చూద్దాము. మరియు దాంతోపాటు అంతర్జాతీయ అంశాలకు వస్తే ట్రంప్ ప్రభుత్వం F1 వీసాలు మరియు M1 వీసాలపై ఒక కీలక ప్రకటన చేసింది. అదేంటి, దానివల్ల భారతీయులు ఎంతమంది ఇబ్బంది పడబోతున్నారు, అదంతా తెలుసుకుందాము. దాంతోపాటు జర్మనీ కూడా ఈరోజు ఒక కీలక ప్రకటన చేసింది విద్యుత్ విషయంలో, థర్మల్ పవర్ ప్లాంట్స్ విషయంలో, అది కూడా మనం తెలుసుకుందాము. దాంతోపాటు ఈ రాష్ట్రాలకు సంబంధించిన అంశాలకు వస్తే ఈరోజు తెలంగాణకు సంబంధించి ఉద్యమంలో తన పాటల ద్వారా ఎంతోమందిని అలరించి ఉత్సాహపరిచిన ఒక గాయకుడు చనిపోవడం జరిగింది కరోనాతో. అతను ఎవరు, తనకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుందాము. మరియు దాంతోపాటు భారతదేశంలో అథ్లెటిక్ కోచ్గా గుర్తింపు పొందిన సుదీర్ఘకాలంలో పనిచేసిన ఒక వ్యక్తి ఈరోజు వార్తలు నిలిచాడు. తనకు సంబంధించిన సమాచారాన్ని మరియు ఒక్కొక్క అంశాన్ని కూడా మనం ఇన్ డీటెయిల్, మైక్రోసాఫ్ట్కి మరియు NSDE సంస్థకు మధ్యలో NSDC మైక్రోసాఫ్ట్ ఏం ఒప్పందం చేసుకున్నాయి, అలాంటి సమాచారాలు అవన్నీ కూడా మిస్లేనియస్ అంశాలు అన్నీ కూడా ఒక్కొక్కటే మనం తెలుసుకుందాం. ముందుగా మన సమాచారంలోకి వెళ్దాం, వివరణలోకి వెళ్దాం. ఫస్ట్ ఈరోజు మధ్యప్రదేశ్ వార్తల్లో నిలిచింది. మధ్యప్రదేశ్ ఎందుకు అంటే ప్రపంచంలో ముఖ్యంగా ఆసియాలో, ఆసియా ఖండంలో అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్, అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ మధ్యప్రదేశ్లో ప్రారంభం కాబోతోంది. సౌరశక్తి ఆధారంగా విద్యుత్ని ఉత్పత్తి చేసే ఒక పవర్ ప్లాంట్స్ ఈరోజు మధ్యప్రదేశ్లో ప్రారంభం కాబోతోంది. దాని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఆసియాలోనే అతిపెద్దది. ఎందుకు పెద్దది అంటే ఒకే ప్లేస్లో అంత పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేసే పవర్ ప్లాంట్, సోలార్ పవర్ ప్లాంట్ ఎక్కడా లేదు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఏంటి, ఆసియాలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ అయినా మధ్యప్రదేశ్లో నిర్మించబోతున్న ఒక పవర్ ప్లాంట్, అది ఎక్కడ అంటే రేవా అనే ప్రాంతంలో. రేవా మధ్యప్రదేశ్లోని రేవా ప్రాంతం వింధ్యా రీజన్లో ఉంటుంది. అక్కడ జూలై 10వ తేదీన భారత ప్రధానమంత్రి గారు ఈ సోలార్ పవర్ ప్లాంట్కి సంబంధించి ప్రారంభోత్సవం చేయబోతున్నారు. సో దాని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ సోలార్ పవర్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం 750 మెగావాట్లు. 750 మెగావాట్లు అంటే ఊహించుకోండి. సింపుల్గా చెప్పాలంటే సౌరశక్తి విద్యుత్ ఉత్పత్తి ఒకే స్థానంలో ఒక ప్లేస్ నుండి ఇంత పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేసేది ఆసియా ఖండంలో ఎక్కడా లేదు. ఆ రకంగా ఒకే ప్లేస్ నుండి రేవా ప్రాంతం నుండి సోలార్ పవర్ ప్లాంట్ ఏకకాలంలో 750 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. అంటే ఆ రకంగా ఆసియాలోనే ఈరోజు అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ మన ఇండియాలో, అది కూడా మధ్యప్రదేశ్లో రేవా ప్రాంతంలో ప్రారంభం కాబోతుంది. దానికి శంకుస్థాపన ఈరోజు ప్రధానమంత్రి గారు చేయబోతున్నారు. సో ఈ రకంగా సోలార్ పవర్ ప్లాంట్ విషయంలో ఒకటి వార్త వచ్చింది. మీరు చూడండి, తరచూ ఈరోజు రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ గురించి వార్తలు నిలుస్తూ ఉన్నాయి. అండ్ గుర్తుంచుకోండి, పొల్యూషన్ స్టాండర్డ్స్ కానివ్వండి, వెహికల్స్ విషయంలో కూడా BS4, BS6కి వచ్చేసింది. సో అలాంటిది పొల్యూషన్ విషయంలో ప్రతి ప్రభుత్వం కూడా ఈరోజు చర్యలు తీసుకుంటోంది. అలా ఎక్కువగా కాలుష్యాన్ని వెదజల్లే విద్యుత్ సంబంధించి ప్రమాదాలు ఉండే కొన్ని విద్యుత్ సంస్థల విషయంలో చర్యలు తీసుకుంటుంది. చూడండి, థర్మల్ పవర్ ప్లాంట్స్ తగ్గించాలి మొత్తానికి అయితే. అంటే ఏంటి, పొల్యూషన్ వాతావరణంలో ఎక్కువ కాలుష్యం అవుతుందని. మరియు దాంతోపాటు న్యూక్లియర్ యొక్క ఎమిషన్స్ ఎక్కువగా ఉంటే చుట్టుపక్కల ప్రాంతాలపై కూడా దాని ఇబ్బంది ఉంటుంది. బై మిస్టేక్లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ బ్లాస్ట్ అయినాయి అనుకోండి, ఆ చుట్టుపక్కల ఉండే ప్రాంతాల వాళ్ళందరూ కూడా కొన్ని ఏళ్ల పాటు, తరాల పాటు ఇబ్బంది పడతారు. సో ఆ రకంగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ తగ్గించాలి, మరియు దాంతోపాటు థర్మల్ పవర్ ప్లాంట్స్ తగ్గించాలి. అలాంటి ఉద్దేశంలో ఎట్ ద సేమ్ టైం ప్రత్యామ్నాయం కావాలి మనకు. ఆ ప్రత్యామ్నాయం కోసము సూర్యుని పైన ఆధారపడి సోలార్ పవర్ ప్లాంట్లని ఏర్పాటు చేయడం అనేది మంచి మార్గం. ఈ రకంగా చూడండి, ఇటీవల ఇండియన్ రైల్వేస్ కూడా మనం క్రితం క్లాసులో నేర్చుకున్నాము. ఇండియన్ రైల్వేస్ BHEL సంస్థతో ఒప్పందం చేసుకుంది, ఖాళీ స్థలాల్లో సోలార్ ప్లేట్స్ పెట్టేసేసి దాని నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే విధంగా. సో ఈ రకంగా సోలార్ గురించి రెగ్యులర్గా వార్తలు నిలుస్తున్నాయి. సో రానున్న కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒకవేళ ఇది మొత్తం కూడా కంప్లీట్గా 750 మెగావాట్స్ ఉత్పత్తి ప్రారంభమైంది అంటే మాత్రం
ఖచ్చితంగా మనకి ఇంపార్టెంట్ అంశము రానున్న కాంపిటేటివ్ ఎగ్జామ్లో వస్తాడు. ఎట్లా బిట్ వస్తుందంటే ఆసియాలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉంది అంటాడు. ఇండియా అట్లా ఇవ్వచ్చు, లేదా ఇండియాలో ఎక్కడ ఉంది అనొచ్చు. మధ్యప్రదేశ్లోని రేవా వింధ్యా రీజన్ ప్రాంతంలో ఇది ప్రారంభం కాబోతుంది. అలా వార్తలు ఇచ్చింది. అట్ ద సేమ్ టైం దీనికి ఇంకొక టాపిక్ లింక్ చేసుకోండి. ప్రపంచంలోనే ఒక దేశం, అంతర్జాతీయ అంశమే కానీ దీనికి లింక్ చేసుకోండి, ఎందుకంటే అది కూడా సోలార్ పవర్కి సంబంధించింది. ఈరోజు జర్మనీ కూడా వార్తలు నిలిచింది. ఈరోజు వార్తలు ఇది జర్మనీ ఏం అంశాన్ని ప్రస్తావించింది అంటే జర్మనీ పార్లమెంట్ చట్టసభలు రెండు కూడా ఇటీవల ఒక తీర్మానాన్ని పాస్ చేశాయి. అదేంటంటే 2038 సంవత్సరం కల్లా ఆ దేశంలో ఉన్న మొత్తం థర్మల్ ఉత్పత్తి మొత్తం కూడా ఆపేస్తున్నట్టుగా, థర్మల్ పవర్ ప్లాంట్ కానివ్వండి, థర్మల్కి సంబంధించిన ఏ ఒక్క కార్యకలాపాలు కూడా దేశంలో ఉండకూడదు అని చెప్పేసి జర్మనీ 2038 టార్గెట్ పెట్టుకుంది. అలా విడతల వారీగా థర్మల్ పవర్ ప్లాంట్స్, థర్మల్ ఉత్పత్తి మొత్తాన్ని కూడా తగ్గిస్తున్నట్టుగా ప్రకటించింది. సో ఈ రకంగా థర్మల్ ఎందుకు పొల్యూషన్ కారకంగా. అండ్ ఇంకొక అంశం కూడా చెప్పింది, ఈరోజు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లను కూడా టోటల్గా మూసివేయాలి అని నిర్ణయించింది. ఆ రకంగా 2022 వరకు మూసివేయాలి అని చెప్పడం జరిగింది. సో ఈ రకంగా విడతల వారీగా సింపుల్గా ఇయర్స్ అవసరం లేకున్నా కూడా జర్మనీలో రానున్న కాలంలో థర్మల్ మరియు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, న్యూక్లియర్ ఉత్పత్తులు అన్నీ కూడా బ్యాన్ చేస్తున్నట్టుగా ఆ దేశ ప్రభుత్వం చట్టసభలు కీలక తీర్మానాన్ని చేశాయి. సో ఈ రకంగా చూడండి, ఈ జర్మనీ అనే దేశము చాలా అభివృద్ధి చెందిన దేశం. ఎకనామికల్ కానివ్వండి, టాలెంటెడ్ పరంగా కానివ్వండి. మీరు గడిచిన సంవత్సరాల్లో జర్మనీలో ఒక తీవ్ర సునామీని ఎదుర్కొంది. అయినా కూడా తొందరగా బయటకు వచ్చేసి వారి యొక్క ఆర్థిక రాబడిని కానివ్వండి, ఆర్థికపరమైన కార్యకలాపాలను ముందుదారిలో పెట్టేసుకున్నాయి. సో జర్మనీ అడ్వాన్స్డ్ నేషన్. అలాంటి అడ్వాన్స్డ్ నేషన్లో కూడా మరి వీటికి ప్రత్యామ్నాయంగా సోలార్ ఎనర్జీ క్రియేట్ చేయాలని చెప్పేసి జర్మనీ తీర్మానం చేస్తుంది. ఈ రకంగా మనకు మధ్యప్రదేశ్ ఇంపార్టెంట్, బట్ దాంతోపాటు ఇంటర్నేషనల్ ఇష్యూస్లో జర్మనీని యాడ్ చేసుకోండి. జర్మనీ ఈరోజు కీలక తీర్మానం ఏం చేసింది అంటే ఆ దేశంలో రానున్న కాలంలో థర్మల్ పవర్ ప్లాంట్స్, థర్మల్ ఉత్పత్తులను మరియు న్యూక్లియర్ ఉత్పత్తులను ఆపేస్తున్నాము, వాటి ప్లేస్లో సోలార్ రెన్యూవబుల్ ఎనర్జీస్ అన్నిటిని కూడా డెవలప్ చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ రకంగా వార్తల్లో నిలవడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈరోజు UN ఒక రిపోర్ట్ ఇచ్చింది. UN రిపోర్ట్ దేనికి సంబంధించిందంటే జూనోటిక్ డిసీజెస్కి సంబంధించింది. సో ఈ రిపోర్ట్ పేరేంటంటే ప్రివెంటింగ్ ద పాండమిక్ జూనోటిక్ diseases and how to break the chain of transmission. సో ఈ రకంగా UN ఈరోజు వ్యాధులకు సంబంధించి ఒక పరిశోధన చేసింది. సింపుల్గా చెప్పాలంటే UN రిపోర్ట్ ఏమిచ్చింది అంటే ఈ రిపోర్ట్ని 2 సంస్థలు ఇచ్చాయి, UNEP మరియు మనకి ఇంకొకటి ఇంటర్నేషనల్ లైవ్ స్టాక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, UNEP ప్లస్ ILRI. సో UN ఈరోజు వ్యాధులకు సంబంధించి ఒక పరిశోధన చేసింది. అదేంటంటే రానున్న కాలంలో కానివ్వండి, ఇప్పటి వరకు వచ్చిన వ్యాధులను కానివ్వండి కన్సిడర్ చేసేసుకొని ఒక రిపోర్ట్ ఏమిచ్చింది అంటే ఈ వ్యాధి కారకాలు జంతువుల, మొక్కల అని చెప్పేసి ఒక రిపోర్ట్ని ఇచ్చింది. ఆ రిపోర్ట్ పేరు ఏంటంటే ప్రివెంటింగ్ ద పాండమిక్. సో ప్రివెంటింగ్ ద పాండమిక్, జూనోటిక్ డిసీజెస్ అండ్ హౌ టు బ్రేక్ ద చైన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అనే పేరుతో ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాని పేరు UN రిపోర్ట్ అనేది. ఆ ఇచ్చిన సంస్థ పేరు ఏంటంటే ఈ 2 సంస్థలు UNEP, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, యునైటెడ్ నేషన్స్
ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ వారు మరియు దాంతోపాటు ఇంటర్నేషనల్ లైవ్ స్టాక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు సంయుక్తంగా ఈ రిపోర్ట్ని ప్రకటించారు. అందులో ఏం చెప్పారంటే మానవుల్లో వ్యాధులకి కారణం ఏంటి అని చెప్పేసి పరిశోధన చేశారు. ఆ రకంగా వచ్చిన దానిలో వాస్తవం ఏంటంటే ఇప్పటి వరకు కనిపిస్తున్న వ్యాధుల్లో దాదాపు 60% జూనోటిక్ డిసీజెసే. జూ అంటే జంతువు, జూఆలజీ అంటారు, జంతువుల గురించి అధ్యయన శాస్త్రం. నోటిక్ అంటే కారకం. సింపుల్గా చెప్పాలంటే మానవుల్లో ఈరోజు వ్యాధులను మనం చూస్తున్నాం. కరోనా కానివ్వండి, ఎబోలా కానివ్వండి, ఏ రకమైన వ్యాధిని తీసుకోండి, అలా కొత్త వ్యాధులు, అది వైరల్ డిసీజెస్ అయినా, బ్యాక్టీరియల్ డిసీజెస్ అయినా, మరియు ప్రోటోజోన్, ఏ డిసీజ్ అని తీసుకోండి, వైరల్, బ్యాక్టీరియల్, ఏ డిసీజ్ తీసుకున్నా కూడా ఈరోజు మానవుల్లో వ్యాధి కారకాలు జంతు వర్గానికి సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి ఇప్పటి వరకు మనిషికి తెలిసిన వ్యాధుల్లో దాదాపు 60% జంతువుల ద్వారానే వ్యాపించాయి, జంతువుల నుండి మనుషులకి వ్యాపించాయి అని చెప్పేసి ఒక రిపోర్ట్లో కీలక అంశాన్ని ప్రస్తావించింది. మరి దాంతోపాటు 75% ఎమర్జింగ్ డిసీజెస్. ఎమర్జింగ్ అంటే కొత్త రోగాలు పుడుతున్నాయి చూడండి, రోజు పుడుతున్నాయి. మనం ఇటీవల కాలంలో G4 అని చెప్పుకున్నాం, చైనాలో కొత్త వైరస్ వ్యాధి అని. అండ్ ఇటీవల కాలంలో చైనాలో ఇంకొక వ్యాధి బ్యూబోనిక్ ప్లేగు అని చెప్పేసి, ముర్మోట్లను తినడం వల్ల అని చెప్పేసి కొత్త జంతువుల పేర్లు. ఈరోజు మనం కరోనా కూడా చూడండి, ఫస్ట్లో ఏమని తెలుసుకున్నాము, గబ్బిలాలను తినడం ద్వారా వచ్చింది, గబ్బిలం నుండి అని చెప్పుకున్నారు. కొంతకాలం తర్వాత ఇటీవల కాలంలో ముర్మోట్స్ వార్తలు తెలుస్తున్నాయి. కొంతకాలం తర్వాత మింక్లను చంపేస్తున్నట్టుగా నెదర్లాండ్స్ ప్రభుత్వం ప్రకటించిందని చెప్పేసి, అలా ఒక్కొక్కటి చూడండి జంతువులకు సంబంధించినవి మనకు వార్తలు ఇస్తున్నాయి. ఒక వ్యాధి మనిషికి సంక్రమిస్తుంది అంటే అవి జంతువుల నుండే వ్యాపిస్తున్నాయి అత్యధికంగా అని చెప్పేసి ఈ రిపోర్ట్లో చెప్పడం జరిగింది సింపుల్గా. అందులో 60% ఇప్పటి వరకు మనిషికి తెలిసిన వ్యాధుల్లో 60% జంతువుల నుండే వ్యాపించాయి. అండ్ ఇప్పుడు కొత్త వ్యాధులు ఏవైతే పుడుతున్నాయో, కొత్త వ్యాధులు పుట్టే వాటిలో కూడా దాదాపు 75% వ్యాధులు జంతువుల నుండే మనుషులకు సంక్రమిస్తున్నాయి. సో ఈ రకంగా జూనోటిక్ డిసీజెస్ సంబంధించి ఒక అంశాన్ని ఈరోజు UN రిపోర్ట్ పబ్లిష్ చేసింది. దానికి సంబంధించిన ఈ రీసెర్చ్, ఈ సంస్థల పేర్లు చూసుకోండి, ఎవరు ఇచ్చారు, ఏ రకంగా ఇచ్చారు. సో ILRI సంస్థ మరియు UNEP, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ వారు ఇది ఇచ్చారు. ప్రపంచమంతా కూడా వ్యాధులకు సంబంధించి ఒక పరిశోధన చేసి, ఇది ఒకటి కూడా ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే వ్యాధులకు సంబంధించి తరచూ మనం పేపర్లు చూస్తున్నాం, తరచూ కొత్త జంతువుల పేర్లు వింటున్నాం, వాటిని తింటారు చైనాలో అని చెప్పేసి. అలా ఈరోజు ఒకటి వార్తలో నిలిచింది. సో నెక్స్ట్, నేషనల్ జీన్ బ్యాంక్. సో ఇటీవల నేషనల్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డ్ మరియు నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రీసోర్సెస్, ఈ రెండు సంస్థలు కూడా ఇటీవల ఒక కీలక ప్రకటన చేశాయి. సింపుల్గా చెప్పాలంటే నేషనల్ జీన్ బ్యాంక్ అనేది వార్తలో ఎందుకు నిలిచింది అంటే, ఇప్పటి వరకు 2 సంస్థలు ఉన్నాయి భారతదేశంలో. ఆ సంస్థలు ఏంటంటే, ఒకటి నేషనల్ మెడిసినల్ ప్లాంట్ బోర్డ్ అనే సంస్థ ఆల్రెడీ భారతదేశంలో ఎగ్జిస్టింగ్గా ఉంది, చాలా కాలం కిందటే ఏర్పాటైంది. సో ఈ సంస్థ ఎవరి కింద పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ మంత్రిత్వ పరిధిలో ఉంటుంది. ఆయుష్ కింద పనిచేస్తుంది సింపుల్గా చెప్పాలంటే. ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి ఆయుష్ పరిధిలో ఉంటుంది. అండ్ నెక్స్ట్, నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రీసోర్సెస్, ఇది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్. సో ఇప్పుడు 2 మినిస్ట్రీలు మనకు కనబడుతున్నాయి, ఒకటి ఆయుష్, ఒకటి అగ్రికల్చర్ కింద ఉండేది ఒక సంస్థ నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రీసోర్సెస్, NBPGR. దీని కింద ఉండేది అంటే NMPB. ఈ 2 సంస్థలు ఇప్పటి వరకు 2 మంత్రిత్వ శాఖల పరిధిలో ఉన్నాయి. సో ఈ 2 కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాయి, నేషనల్ జీన్ బ్యాంక్ అని చెప్పేసి ఒక నేషనల్ జీన్ బ్యాంక్ అనే ఒక సంస్థలో ఇప్పుడు మెడిసినల్ ప్లాంట్స్ మరియు అరోమాటిక్ ప్లాంట్స్, కొన్ని ఇంపార్టెంట్ మొక్కలు ఉంటాయి. ఇంపార్టెంట్ మొక్కలు అంటే ఏంటంటే కొన్ని ఆయుర్వేద పరంగా ప్రాముఖ్యతను సంతరించుకున్న మొక్కలు ఉంటాయి. ఇటీవల కరోనా కాలంలో కూడా ఆయుర్వేదకు సంబంధించి చాలా మొక్కలు వార్తలు నిలుస్తున్నాయి. సో ఆయుర్వేద మొక్కలు కానివ్వండి,
కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్న మొక్కలు, ప్రత్యేకతను సంతరించుకున్న మొక్కలు, ఒక ప్రాంతంలో మాత్రమే ఉండే మొక్కలు, లేదా అంతరించిపోతున్న మొక్కలు, అలాంటివి ఆయుర్వేద మొక్కలు కానివ్వండి, మరియు అరోమాటిక్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో, రకరకాల స్పెషాలిటీ కలిగిన మొక్కలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన జీన్స్ని ఈ రెండు మినిస్ట్రీస్, ఈ రెండు సంస్థలు కూడా నేషనల్ జీన్ బ్యాంక్లో స్టోర్ చేయాలి అనుకుంటున్నాయి. నేషనల్ జీన్ బ్యాంక్లో స్టోర్ చేయాలనుకుంటున్నాయి. సో దానికోసం ఇటీవల ఈ రెండు సంస్థల మధ్యలో, రెండు మినిస్ట్రీల మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. సో ఈ రకంగా ఈ మెడిసినల్ అరోమాటిక్ ప్లాంట్స్ విషయంలో నేషనల్ జీన్ బ్యాంక్స్లో ఇప్పటి నుండి రానున్న జీన్స్ ఏవైతే ఉన్నాయో, అంతరించిపోతున్న మొక్కలకు సంబంధించిన జీన్స్ అన్నింటినీ కూడా సేవ్ చేయాలి, స్టోర్ చేయాలి. ఎందుకు మరి జీన్స్ని స్టోర్ చేస్తున్నారు మీరు చూడండి. మనుషుల్లో కూడా ఈరోజు స్టెమ్ సెల్స్ అనే ఒక కొత్త పదం వచ్చింది, మూల కణాలు. సో వ్యాధులు పెరుగుతున్నాయి. సో చాలా రకాల వ్యాధులకు సంబంధించి కానివ్వండి, ఫ్యూచర్ని దృష్టిలో ఉంచుకొని మూల కణాలను స్టోర్ చేసుకుంటారు. మూల కణాలు ఏంటంటే దేనికైనా మూలం కణం. ఎగ్జాంపుల్ బాల్డ్ హెడ్ వచ్చింది అనుకో, దానికి కారణమైన కణం ఏదైతే ఉంటుందో ఆ కణాన్ని ఆ మూల కణం నుండి తయారు చేయొచ్చు. సో మూల కణాలు అంటే అన్ని కణాలకి కూడా మూలం. దాంతో ఏ రకంగానైనా కూడా మనకు కావాల్సిన అవసరాలు తీర్చుకోవచ్చు. అలాంటి మూల కణాలను జంతువులో ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. మెడిసినల్ ప్లాంట్స్ ఒక్కసారి అంతరించిపోయినాయి అనుకోండి, ఎండిపోయినాయి అనుకోండి, వాటి మళ్ళీ మనం ఉత్పత్తి చేయలేం. సో బ్రతుకున్నప్పుడే వాటి నుండి కొన్ని జీన్స్ని తీసుకొని వాటిని స్టోర్ చేసుకోవాలి. అలా స్టోర్ చేసి ఒకవేళ ఈ మొక్కలన్నీ అంతమైపోయినాయి అనుకోండి, అప్పుడు ఈ జీన్స్ నుండి మళ్ళీ కొత్త మొక్కను రీసెర్చ్ చేసి మరి పుట్టించవచ్చు. అలా జెనెటిక్స్ అనేది మోర్ ఇంపార్టెంట్. అలాంటిది జీన్స్ని నేషనల్ జీన్ బ్యాంక్లో స్టోర్ చేస్తున్నట్టుగా ఈ రెండు మంత్రిత్వ శాఖలు కూడా ఇటీవల ప్రకటించడం జరిగింది. సో ఈ రకంగా వార్తలు ఇచ్చింది. అండ్ గుర్తుంచుకోండి, ప్రపంచంలోనే అత్యంత పెద్ద సీడ్ బ్యాంక్ స్వాల్బార్డ్ సీడ్ బ్యాంక్ అనేది స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ బ్యాంక్ ప్రపంచంలోనే అతిపెద్ద విత్తన కేంద్రం. సింపుల్గా చెప్పాలంటే విత్తనాలు మనకి ఏవైతే ఉంటాయో, కొన్ని ఎగ్జాంపుల్ మన దగ్గర కొన్ని మొక్కలకు సంబంధించి విత్తనాలు ఉంటాయి. విత్తనాలు వేస్తేనే చెట్లు వస్తాయి. అలా విత్తనాలు ప్రపంచంలో ఉండే ప్రత్యేకత సంతరించుకున్న మొక్కలు కానివ్వండి, వాటికి సంబంధించిన విత్తనాలు ఏవైతే ఉంటాయో ఆ విత్తనాలను ఒక బ్యాంక్, ఒక దగ్గర స్టోర్ చేయడానికి ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆ కేంద్రంలో ప్రపంచంలోని అన్ని రకాల విత్తనాలను అందులో సేవ్ చేస్తారు. ఎందుకంటే ప్రపంచం అంతా మునిగిపోయినా కూడా మళ్ళీ ఈ విత్తనాల నుండి మళ్ళీ కొత్త మొక్కలు పుట్టించవచ్చు. సింపుల్గా చెప్పాలంటే అలా ప్రపంచంలోనే అతిపెద్ద విత్తన కేంద్రం గ్లోబల్. సో స్వాల్బార్డ్ విత్తన కేంద్రం ఎక్కడ ఉంది అంటారు? నార్వేలో ఉంది. నార్వే. భారతదేశంలో కూడా అత్యంత పెద్ద విత్తన కేంద్రం ఏది అంటాడు అంటే సింపుల్గా ఇండియాస్ సీడ్ బ్యాంక్, ఇండియాస్ బిగ్గెస్ట్ సీడ్ బ్యాంక్ ఎక్కడ ఉంది అంటే చాంగ్లా ప్రాంతంలో ఉంది, లడక్. సో ఈ రకంగా మనకి విత్తనాలకు సంబంధించి కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. సో ఎగ్జాంపుల్ స్వాల్బార్డ్ గ్లోబల్ విత్తన కేంద్రం ఎక్కడ ఉంది అంటే నార్వేలో ఉంది. అంటే ప్రపంచంలోని అన్ని రకాల విత్తనాలను అక్కడ సేకరించేసేసి పొందుపరుస్తారు. సో విత్తనాలు పొందుపరచడానికి సింపుల్గా క్రయో టెంపరేచర్స్ ఉండాలి. క్రయో అంటే కూలెస్ట్ టెంపరేచర్స్ ఉండాలి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు నేషనల్ జీన్ బ్యాంక్ కూడా 4 రకాల విత్తనాలు 4 రకాల టెంపరేచర్స్లో వేరియేషన్స్లో విత్తనాలను కానివ్వండి, జీన్స్ని కానీ స్టోర్ చేస్తుంది. అలా జీన్స్ని కానీ విత్తనాలను కూడా స్టోర్ చేయాలంటే టెంపరేచర్ అతి శీతలంగా ఉండాలి. సో ఇలా ఈ యొక్క సంస్థ మనకు నేషనల్ జీన్ బ్యాంక్ అనేది వార్తలు నిలిచింది. దానికి సంబంధించి ఎగ్జాంపుల్ మనకి జీన్ బ్యాంక్ అంటారు, లేదా క్రయో జీన్ బ్యాంక్, లేదా ఫీల్డ్ జీన్ బ్యాంక్ అని. సో ఈ రకంగా రకరకాల జీన్ బ్యాంకుల పేరుతో ఒక్కొక్క టెంపరేచర్లో ఒక్కొక్క రకంగా విత్తనాలను సేవ్ చేస్తుంది. సో సింపుల్గా చెప్పాలంటే 2 మంత్రిత్వ శాఖలు ఏకమై ఈరోజు భారతదేశంలో ఉండే జీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మొక్కలకు సంబంధించి మెడిసినల్ ప్లాంట్కి సంబంధించిన మొక్కలని మరియు అరోమా ప్లాంట్కి సంబంధించిన మొక్కలు ఏవైతే ఉంటాయో ఆ విత్తనాలన్నిటి కూడా జీన్ బ్యాంక్లో స్టోర్ చేయాలి అనుకున్నట్టుగా ఇటీవల ఒక ఒప్పందం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ మరియు ఆయుష్ మంత్రిత్వ శాఖల మధ్యలో జరిగిన ఒప్పందం ద్వారా జీన్ బ్యాంకులు ఇకపై మెడిసినల్ ప్లాంట్కి సంబంధించిన విత్తనాలను స్టోర్ చేస్తున్నట్టే చెప్పడం జరిగింది. ఇలా మనకి ఈరోజు వార్తల్లో నిలిచింది. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇటీవల అమెరికా తరచూ వార్తలు నిలుస్తుంది. ఏ విషయంలో అంటే ఇటీవల ఎందుకు వార్తలు మీరు చూడండి, గడిచిన క్లాసెస్లో కనుక మనం చూస్తే వీసాలపైన ఆంక్షలు, రకరకాల వీసాలపైన అమెరికా ప్రభుత్వం, ట్రంప్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది అని చెప్పాను.
అలా స్వదేశీయులకు ప్రిఫరెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో అని చెప్పడం జరిగింది. ఈ రోజున అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆ విదేశీ విద్యార్థులకు సంబంధించిన F1, M1 వీసాలకు సంబంధించి ఒక ప్రస్తావనను అమెరికా ప్రభుత్వం తీర్మానం చేసింది. అదేంటంటే అమెరికాలో మీరు చూడండి, అమెరికా అగ్రదేశంలో చాలామంది కూడా మన దగ్గర కూడా చూడండి, భారతదేశం నుండి కానివ్వండి ఎక్కడైనా కూడా అమెరికాకు వెళ్ళి ఉన్నత చదువులు చదవాలని చెప్పేసి చాలా ఇష్టపడతారు. అలా అమెరికాలో చదివితే ఒక ప్రెస్టేజ్గా ఫీల్ అవుతారు అండ్ ఎకనామికల్గా కూడా అక్కడ సంపాదించుకోవచ్చు అని ఒక ఉద్దేశం ఉంటుంది. అలా ఉన్నత చదువుల కోసము అమెరికాకు వెళ్ళిన విద్యార్థులకు ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా వెళ్ళిన వారికి F1, M1 అనే 2 వీసాలు ఉంటాయి. F1 ఏంటంటే ఫుల్ టైం కోర్సెస్కి సంబంధించిన ఫుల్ టైం కోర్సెస్ అంటే ఏంటంటే అక్కడ MS కానివ్వండి లేదా పీజీలు ఏవైతే ఉంటాయో అలా అభ్యసించే వారికి ఫుల్ టైం క్లాసెస్కి అటెండ్ అయ్యే వారికి F1 వీసాని అమెరికా ప్రభుత్వం ఇస్తుంది. అండ్ M1 వీసా ఏంటంటే వొకేషనల్ కోర్సెస్, వొకేషనల్ అంటే కొన్ని స్కిల్కి సంబంధించినవి కానివ్వండి అలాంటి వాటికి M1 వీసాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏం చెప్పాడు ప్రభుత్వం అంటే అమెరికాలో ఉన్న విదేశీయులు F1, M1 వీసాలతో ఉన్నవారు అమెరికాలో ఉంటూ ఆన్లైన్ క్లాసెస్, ఆన్లైన్ కోర్సెస్ని అభ్యసించేవారు ఎవరైతే ఉంటారో, ఆన్లైన్ ఎడ్యుకేషన్ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఇక స్వదేశంలో ఉండాల్సిన, మా యొక్క అమెరికాలో ఉండాల్సిన అవసరం లేదు, మీరు తిరిగి మీ దేశాలకు వెళ్ళండి అని చెప్పేసి ఒక వివాదాస్పదమైన ఒక తీర్మానాన్ని ప్రకటించాడు. సో దానికి సంబంధించి ఈరోజు అమెరికాలో ఉన్న విద్యార్థులందరూ కూడా భయాందోళనకు గురయ్యే అవకాశం వచ్చింది. సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే అమెరికాలో ఉన్న విదేశీ విద్యార్థులు ఎవరైతే అమెరికాలో ఉంటారో కావాలని అమెరికాలో ఇప్పుడు ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది తీసుకోవట్లేదు విద్యార్థులు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మనం ఇండియాలోనే చూడండి, స్కూల్ విద్యార్థుల నుండి కాలేజీ విద్యార్థుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్ దిక్కు మరలుతోంది దేశం. ఎందుకంటే గుంపులు నివసించే ప్రాంతం కానివ్వండి, గుంపులందరూ ఒక దగ్గర ఉంటే క్లాసెస్లో కానివ్వండి కాలేజెస్లో కానీ కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని కొంతకాలం పాటు ఆన్లైన్ వైపు మల్లుతుంది, ప్రపంచమే మల్లుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాలో ఉండే విశ్వవిద్యాలయం కానివ్వండి ఏవైనా కూడా విద్యాలయాలు అగ్రగామి దేశం, అందులోనూ టెక్నాలజీలో నెంబర్ 1, వారు ఆన్లైన్ ఎడ్యుకేషన్ కొన్ని విద్యా సంస్థలు ఆప్ చేస్తున్నాయి. అంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ ద్వారా ఆ విద్యార్థులకి వారి ప్రాంతంలోని వారికి సర్వీసెస్ ఇస్తున్నాయి. అలా అమెరికాలో ఉన్న విదేశీయులు అమెరికా విద్యా సంస్థలో చదువుతున్న వారు ఎవరైతే ఉంటారో ఆన్లైన్ కోర్సెస్లో ప్రస్తుతం ఉన్నవారు ఇక దేశం నుండి వెళ్ళండి. లేదా ఇంకొక అంశాన్ని చెప్పాడు, అలా అమెరికాలో ఉండాలి అనుకుంటే ఏ యూనివర్సిటీలు ఏ కాలేజీల్లో అయితే క్లాసెస్ జరుగుతున్నాయో ఆఫ్లైన్ ఎడ్యుకేషన్ ఉంటుందో వారు మాత్రం ఉండొచ్చు అన్నట్టు ఒక చెప్పాడు. సింపుల్గా భారతీయుల విద్యార్థుల పైన కానివ్వండి ప్రపంచంలోని అన్ని దేశాల విద్యార్థులు అమెరికాలో ఉన్న వారిపైన ఒక తీవ్రమైన చర్య అని మనం అనుకోవచ్చు. సో ఈ రకంగా F1, M1 వీసాలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు ఇటీవల ఒక కీలకమైన తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. ఈ రకంగా ఒకటి వార్త నిలిచింది. సింపుల్గా చూడండి, 2018, 2019 అకాడమిక్ ఇయర్ కనుక తీసుకుంటే అమెరికాలో దాదాపు ఈ అకాడమిక్ ఇయర్లో అమెరికాలో దాదాపు ఒక 5.5% విదేశీ విద్యార్థులే ఉన్నారు అమెరికాలో. 5.5%. 5.5% అంటే ఏంటంటే టోటల్ 100 మంది అమెరికా విద్యార్థులు ఉంటే అందులో 5.5% విద్యార్థులు వేరే దేశాల నుండి వచ్చి చదువుకున్న వాళ్ళే ఉంటున్నారు. సో ఈ రకంగా అమెరికాలో ఈ విద్యార్థుల నుండి వచ్చిన ఆర్థికపరమైన సదుపాయం ఏంటంటే అమెరికాకి దాదాపు $47 బిలియన్ మార్కెట్ ఉంది వాళ్ళకి. అంటే ఎగ్జాంపుల్, నేను అమెరికాకి వెళ్తాను, నేను అక్కడ విద్యా సంస్థల్లో ఫీజులు కట్టడం కానివ్వండి, అలా ఫీజుల నుండి ట్యాక్సెస్ గవర్నమెంట్కి వస్తాయి. ఈ రకంగా $47 బిలియన్ మార్కెట్ అనేది ఈ విద్యార్థుల నుండే జరుగుతుంది అమెరికాలో. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, ప్రపంచంలో అత్యధికంగా అమెరికాలో నివసించే విదేశీయులు చైనీయులు ఉన్నారు. అంటే సింపుల్గా చెప్పాలంటే అమెరికా దేశంలో విద్యార్థుల్లో విదేశీ విద్యార్థులు ఎవరైతే ఉంటారో అక్కడ ఇండియన్స్, చైనీస్, జపనీస్ అందరూ ఉంటారు. అందులో అత్యధికంగా చైనీయులు ఉన్నారు. ఫస్ట్ చైనీస్, సెకండ్ స్థానంలో ఇండియా ఉంది. అంటే అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులు 2వ స్థానం ఇండియా ఆక్యుపై చేసింది. సో ఈ రకంగా ఈ విద్యార్థులందరికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కోవిడ్ పరిస్థితుల్లో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది ప్రశ్నగా మారింది. అలాంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దేశాలకు వారు వెళ్ళిపోవడం చెప్పేసి అమెరికా అధ్యక్షుడు ఒక వివాదాస్పద తీర్మానాన్ని చెప్పడం జరిగింది. అండ్ దీంతో పాటు అమెరికా ఈరోజు ఇంకొకటి కూడా వార్తలు నిలిచింది. WHO విషయంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, మనము తరచూ పేపర్లో చూస్తున్నాం, కరోనా వచ్చినప్పటి నుండి అత్యధికంగా WHO, కరోనా ఈ 2 పేర్లు కనబడుతున్నాయి. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, దీని యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంటుంది. సో WHO 1948 సంవత్సరంలో ప్రారంభమైంది.
ప్రారంభం నుండి కూడా అమెరికా దీనిలో సభ్య దేశంగా ఉంది. ప్రస్తుతం దాదాపు 194 దేశాలు WHOలో సభ్యత్వాన్ని ఉన్నాయి. సో WHO సంస్థకి ఆర్థిక పరంగా ఎలా రూల్ చేస్తుందో, అసలు దానికి ఆర్థిక సదుపాయాలు ఎక్కడ వస్తాయంటే ఈ సభ్య దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశంలో ఉండే జనాభా ఆధారంగా ఒక్కొక్క దేశం ఇంత మొత్తంలో కంట్రిబ్యూట్ అని చెప్పేసి వేస్తుంది. అన్ని దేశాలు సమానంగా కంట్రిబ్యూట్ చేయవు. ఆ దేశం యొక్క పరిస్థితులు ఆర్థిక పరంగా వెనుకబడిందా, ఏ రకంగా ఉంది అని చెప్పేసి జనాభా ఆధారంగా ఒక్కొక్క దేశం ఒక్కొక్క రకంగా WHO కంట్రిబ్యూట్. అలా అన్ని కూడా ఈ వచ్చిన ఆర్థిక వనరులతోటి WHO నడుస్తుంది. దీని డ్యూటీ ఏంటంటే ప్రపంచంలోని అన్ని దేశాలను కూడా పాండమిక్ సిచ్యువేషన్లో అలర్ట్ చేయడము, గ్లోబల్ ఎమర్జెన్సీని ప్రకటించడం. ఇటీవల కరోనాను కూడా గ్లోబల్ ఎమర్జెన్సీగా ప్రకటించింది మార్చిలో. సో ఇలా గ్లోబల్ ఎమర్జెన్సీగా ప్రకటించడము, ఇలాంటి అంశాలన్నీ కూడా WHO ప్రపంచంలో ఉండే వ్యక్తులందరి విషయంలో కూడా ఆరోగ్యపరమైన కార్యకలాపాలను చేస్తుంది. ఈ రకంగా 1948 నుండి దాని యొక్క యాక్టివిటీస్ అనేది ప్రారంభమైనాయి. ఈ రోజున అమెరికా అధ్యక్షుడు వివాదాలకే మారిపోయారు. మనకు తెలుసు ట్రంప్. సో అమెరికా అధ్యక్షుడు ఏం చెప్పాడంటే WHO నుండి వైదొలుగుతున్నట్టుగా చెప్పాడు. WHO ఎందుకు అని చెప్పేసి కొన్ని కారణాలు చెప్పాడు. WHO చైనాకి కింద పనిచేస్తుంది, చైనా చెప్పినట్టుగా వింటోంది అండ్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన ఇప్పుడు కరోనా విషయంలో WHO ఎలాంటి ప్రికాషన్ చెప్పలేదు, ప్రపంచాన్ని అలర్ట్ చేయలేదు. ఈరోజు WHO యొక్క ఓటమి ప్రపంచమంతా కూడా కరోనా బారిన పడడం అని చెప్పేసి వివాదాస్పదంగా విమర్శించాడు. అండ్ ఈ రకంగా చెప్పేసి WHO నుండి వైదొలుగుతున్నట్టుగా చెప్పాడు. అండ్ గుర్తుంచుకోండి, ఏ దేశమైనా కూడా WHO నుండి వైదొలగడం అనేది సింపుల్ మ్యాటర్ కాదు. మినిమం 1 year ప్రాసెస్ ఉంటుంది. ఆ రకంగా WHO విషయంలో అమెరికా ప్రాసెస్ని కూడా ప్రారంభించింది. అలా జూలై 6, 2021 వరకల్లా WHO నుండి అమెరికా బయటకు వస్తుంది అని చెప్పడం జరిగింది. ఈ రకంగా 1 year లోపల 1 year ప్రాసెస్ అనేది జరుగుతుంది. బయటికి వెళ్ళడానికి ఆ ఫార్మ్స్, ప్రొసీజర్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా కార్యకలాపాలు జరుగుతాయి. ఇలా వివాదాస్పదంగా జరిగింది. అండ్ చూడండి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత చాలా వివాదాస్పదమైన అంశాల్లో ఇరుక్కున్నాడు. సింపుల్గా చెప్పాలంటే చాలా వివాదాలకు మారుపేరుగా మార్చుకున్నాడు. ప్యారిస్ ఒప్పందం నుండి బయటికి రావడం. ప్యారిస్ ఒప్పందం మనకు తెలుసు, ప్రపంచమంతా కూడా గ్లోబల్ ఎమిషన్స్, కాలుష్యం విషయంలో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అంతటి ఒక ఒప్పందం నుండి బయటికి వస్తున్నట్టుగా ప్రకటించాడు. దాంతోపాటు యునెస్కో నుండి బయటికి రావడం. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదని, సంస్కృతిని గురించి అధ్యయనం చేసేది, కాపాడే ఒక సంస్థ. ఇవన్నీ కూడా ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు, యునెస్కో, WHO. అండ్ నెక్స్ట్ UNHRC, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్. భారతదేశంలో మానవ హక్కులకు సంబంధించి ఒక అత్యున్నత సంస్థ ఉంటుంది. అలా ప్రపంచంలో ఉండే అత్యున్నత సంస్థ మానవ హక్కుల విషయంలో UNHRC, ఇదొక సంస్థ. సో ఇలాంటి విషయాలన్నింటిలో కూడా ట్రంప్ వివాదాస్పదంగా మారాడు, బయటికి వస్తున్నట్టుగా ప్రకటించాడు. అలా ఒక్కొక్క సంస్థలు బయటకు వచ్చాడు. ఇలాంటి వివాదాల సుడిగుండంలో మరి రానున్న ఎన్నికల్లో ట్రంప్ యొక్క ఎన్నిక ఏ రకంగా ఉంటుందో మనం చూడాలి. సో ఈ రకంగా అమెరికాకు సంబంధించి కొన్ని వివాదాస్పద అంశాలు WHO నుండి బయటికి రావడం కూడా ఈరోజు వార్తల్లో నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొకటి ఇంటర్నేషనల్ ఇష్యూ ఏంటంటే ఫోర్త్ ఎడిషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ మీటింగ్ దేని విషయంలో అంటే మినిస్టీరియల్ ఆన్ క్లైమేట్ యాక్షన్ పేరుతో ప్రతి సంవత్సరం కూడా కొన్ని ప్రపంచ దేశాలు ఒక సదస్సును ఏర్పాటు చేసుకుంటాయి. ఈ సదస్సును 2017 నుండి UNFCC కండక్ట్ చేస్తుంది. UNFCC యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి బాన్లో ఉంటుంది, జర్మనీ. బాన్ అంటే జర్మనీలో ఉంటుంది. ఈరోజు మనం జర్మనీకి సంబంధించి ఒక అంశాన్ని చేర్చుకున్నాము. సో యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, UNFCC, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఈ ఆధ్వర్యంలో మినిస్టీరియల్ ఆన్ క్లైమేట్ యాక్షన్ పేరుతో ప్రపంచంలోని పర్యావరణ శాఖ మంత్రులందరూ కూడా ఒక సదస్సు నిర్వహించుకుంటారు. కానీ ఈ రోజున్న పరిస్థితిలో ఇది 4th సమ్మిట్. వాస్తవానికి 2017లో ప్రారంభమైన ఈ సదస్సులు ఈ 4th సమ్మిట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మొట్టమొదటి వర్చువల్ సమ్మిట్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం కరోనా పరిస్థితి కాలంలో ఏ దేశం నుండి ఓ దేశం వెళ్ళలేని పరిస్థితి కాబట్టి అందరూ ఒక దగ్గర కూర్చోలేరు. అలా వర్చువల్ సమ్మిట్ ఈ రోజున జరిగింది జూలైలో. సో దానికి సంబంధించి భారతదేశం నుండి ప్రకాష్ జవదేకర్ గారు, ఎవరు ప్రకాష్ జవదేకర్? కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఇతను హాజరవ్వడం జరిగింది. సో ఈ రకంగా మినిస్టీరియల్ ఆన్ క్లైమేట్ యాక్షన్ అనే ఒక సదస్సు, వర్చువల్ సదస్సు జరిగింది. ఈసారి 4th అండ్ ఫస్ట్
వర్చువల్ సమ్మిట్. సో ఇదొకటి కూడా మనకు వార్తలు ఇచ్చింది. దానిలో ఏముంటాయంటే పర్యావరణం ఆధారంగా ఏ దేశాలు ఎలాంటివి తీసుకోవాలి అని చెప్పేసి, అందులో ముఖ్యంగా యూరోపియన్ యూనియన్, కెనడా, చైనా ఇవన్నీ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇదంతా కూడా మనకి ఈరోజు ఎన్విరాన్మెంట్ పరంగా. అండ్ నెక్స్ట్ ఈరోజు మైక్రోసాఫ్ట్ కంపెనీ, నెక్స్ట్ టాపిక్ మైక్రోసాఫ్ట్ కంపెనీ మరియు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఈ రెండు కలిసి కూడా ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఎందుకు అంటే భారతదేశంలో ఉన్న యూత్కి డిజిటల్ స్కిల్ని ఇంపార్ట్ చేయడానికి, డిజిటల్ స్కిల్లింగ్ ఇవ్వడానికి, డిజిటల్ స్కిల్ సో సాంకేతిక నైపుణ్యం ఇవ్వడానికి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అయిన కమ్యూనికేషన్ స్కిల్స్ అది అని చెప్పేసి. అండ్ గుర్తుంచుకోండి, ఎన్ఎస్డిసి అనేది భారతదేశంలో 1956 సెక్షన్ 8 ఆధారంగా ఏర్పడింది. కంపెనీస్ యాక్ట్ సెక్షన్ 8 ఆధారంగా ఏర్పడింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 2013 సెక్షన్ 8 ఆధారంగా ఏర్పడింది. బట్ అదంతా అవసరం లేదు. ఎన్ఎస్డిసి సంస్థ ఎందుకు ఈరోజు వార్తలు నిలిచింది అంటే, క్రితం కూడా చూడండి మీరు, జూన్ నెలలో స్వదేశ్ అనే ఒక ప్రోగ్రామ్ నేర్చుకున్నారు. స్వదేశ్ స్కిల్డ్ వర్కర్స్ అరైవల్ డేటాబేస్ ఫర్ ఎంప్లాయ్మెంట్ సపోర్ట్. ఎవరైతే స్కిల్డ్ వర్కర్స్ విదేశాల నుండి వచ్చారో, ఉపాధిని కోల్పోయి వేరే దేశం నుండి లాక్డౌన్ కాలంలో వచ్చారో, వారిని అంతా కూడా ఒక డేటాబేస్ తయారు చేసి వాళ్ళకు ఒక స్కిల్ అప్లికేషన్ ఫామ్ ఇస్తుంది. అలా 3 మంత్రిత్వ శాఖలు, మినిస్ట్రీ ఆఫ్ మనకి ఎక్స్టర్నల్ అఫేర్స్, మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఈ 3 మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో ఈ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అని పనిచేస్తుంది. వారికి ఉపాధిని కల్పించడానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ అప్లికేషన్ ఇస్తుందని మనం జూన్లో నేర్చుకున్నాం. ఈరోజు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్తో మైక్రోసాఫ్ట్ సంస్థ ఏకమైంది. ఎందుకంటే భారతదేశంలోని యువతకి డిజిటల్ స్కిల్ పైన అవగాహన కల్పించడానికి, డిజిటల్ స్కిల్ని నేర్పించడానికి, ఆన్లైన్ విధానం ద్వారా నేర్పించడానికి ఒక ఒప్పందం ఈ సంస్థల మధ్యలో జరిగింది. అలా కూడా ఈరోజు ఇది ఒకటి వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటంటే, గోల్డెన్ బర్డ్ వింగ్ బటర్ఫ్లై ట్రయోడెస్ ఎయికస్. సింపుల్గా చెప్పాలంటే, ఈరోజు మీరు పేపర్లో చూడండి, హిందూ పేపర్లో ఎక్కువ వస్తాయి ఇలాంటి, అండ్ డౌన్ టు ఎర్త్ మ్యాగజైన్లో ఇలాంటి మ్యాటర్స్ ఎక్కువ వస్తాయి. ఈరోజు బటర్ఫ్లై అనేది ఒకటి వార్తలు ఇచ్చింది. ప్రస్తుతం భారతదేశంలో అత్యంత పెద్ద సీతాకోక చిలుక అన్నట్టు, ఇది అత్యంత పెద్ద సీతాకోక చిలుక పేరు గోల్డెన్ బర్డ్ వింగ్ బటర్ఫ్లై. దాని యొక్క శాస్త్రీయ నామం ట్రయోడెస్ ఎయికస్. ట్రయోడెస్ TRIODES ట్రయోడస్ ఎయికస్ అనేది ఈరోజు అత్యంత పెద్ద సీతాకోక చిలుకగా భారతదేశంలో గుర్తించబడింది. సో దీనికి సంబంధించి అంతకుముందు దీని రికార్డు దేనిపైన ఉండే అంటే, సదర్న్ బర్డ్ వింగ్ బటర్ఫ్లై పేరు మీద దీని యొక్క పేరు ఉండే. అంతకుముందు దీని యొక్క శాస్త్రీయ నామం ఏంటంటే ట్రయోడెస్ మైనోస్. సో అంతకుముందు భారతదేశంలో కనుగొనబడిన అత్యంత పెద్ద సీతాకోక చిలుక సదర్న్ బర్డ్ వింగ్ బటర్ఫ్లై ఉండే. ఈరోజు దీని స్థానంలో ఈ బటర్ఫ్లై వచ్చింది. దాదాపు దీని రెక్కలు 194 mm ఉంటాయి. ఇందులో ఫిమేల్ యొక్క రెక్కలు 194 ఉంటాయి. అండ్ మేల్ యొక్క దీని యొక్క అంతకుముందు సదర్న్ బర్డ్ వింగ్ బటర్ఫ్లై ఏమో 190 mm ఉంటాయి. సింపుల్గా మనకి సీతాకోక చిలుక ఉంటుంది కదా, దానికి రెక్కలు ఏవైతే ఉంటాయో ఆ రెక్కలకు సంబంధించిన మెజర్మెంట్ ఈ ట్రయోడెస్ ఎయికస్ అనేది ఏదైతే ఉందో గోల్డెన్ బర్డ్ వింగ్, సింపుల్గా చెప్పాలంటే గోల్డెన్ బర్డ్ వింగ్ బటర్ఫ్లై ఈరోజు భారతదేశంలోనే అత్యంత పెద్ద సీతాకోక చిలుక గుర్తించబడింది. దాని యొక్క రెక్కలు ఉంటాయి కదా, ఆ రెక్కల యొక్క కొలత 194 mm. అంతకుముందు భారతదేశంలో అత్యంత పెద్ద సీతాకోక చిలుక సదర్న్ బర్డ్ వింగ్ బటర్ఫ్లై, దాని యొక్క కొలత ఎంత అంటే 190 mm, 190 millimeters. ఈ రకంగా ఈరోజు భారతదేశంలో అత్యంత పెద్ద సీతాకోక చిలుక. అండ్ గుర్తుంచుకోండి, ఇది ఓన్లీ ఫీమేల్ బటర్ఫ్లై మాత్రమే. అండ్ మేల్ బటర్ఫ్లై యొక్క వింగ్స్ 106 mm మాత్రమే ఉంటుంది. 104 to 106 mm మాత్రమే ఉంటుంది. భారతదేశంలో అత్యంత పెద్ద సీతాకోక చిలుక ఆడ సీతాకోక చిలుక. దాని యొక్క వింగ్స్ యొక్క మెజర్మెంట్ రెక్కల యొక్క మెజర్మెంట్ 194 mm ఉంటుంది. సో అంతకుముందు కనుగొనబడిన సదర్న్ బర్డ్ వింగ్ బటర్ఫ్లై ట్రయోడెస్ మైనోస్, దీని యొక్క వింగ్స్ పొడవు 190 mm. సో ఈ రకంగా ఇది ఒకటి వార్తల్లో నిలిచింది. అండ్ ఇంకొకటి మనకి మోస్ట్ ఇంపార్టెంట్, ఈ రకంగా బర్డ్కి సంబంధించి ఒక అంశము ఇందులో కూడా గుర్తుంచుకోండి, ఫీమేల్ బటర్ఫ్లైస్ని ఎక్కడ కనుగొన్నారంటే
దీదీ హట్ ఉత్తరాఖండ్లో ఉంటుంది. ఉత్తరాఖండ్ కొండ ప్రాంతము. అండ్ మేల్ బటర్ఫ్లై ఆచూకీ ఎక్కడ కనుగొన్నారంటే షిల్లాంగ్ వ్యాంకర్ బటర్ఫ్లై మ్యూజియం ఇలా కనుగొనబడింది. సింపుల్గా చెప్పాలంటే మేలు ఫీమేలు ఆచూకీ రెండు కూడా ఒక దగ్గర కనుగొనలే. ఈ గోల్డెన్ బర్డ్ విగ్ బటర్ఫ్లై ఏదైతే ఉంటుందో అందులో ఫీమేలు మేలు రెండు ఉంటాయి. ఫీమేల్ చాలా పెద్దది, దాని యొక్క వింగ్స్ మెజర్మెంట్ 194 mm అనుకున్నాము, మేల్ది 106 mm అనుకున్నాము. అలా ఫీమేల్ బటర్ఫ్లై ఆచూకీ ఎక్కడ ఉంది అంటే మనకు ఉత్తరాఖండ్ డీడీ హట్ ప్రాంతంలో దొరికింది ఫీమేల్ గోల్డ్ వింగ్ బటర్ఫ్లై. అండ్ నెక్స్ట్ మేల్ బటర్ఫ్లై ఎక్కడ దొరికిందంటే షిల్లాంగ్ రాష్ట్రంలో షిల్లాంగ్ ప్రాంతంలో వ్యాంకర్ బర్డ్ మ్యూజియంలో దొరికింది షిల్లాంగ్. సో ఈ షిల్లాంగ్ ప్రాంతంలో వ్యాంకర్ బర్డ్ మ్యూజియంలో ఈ మేల్ యొక్క ఆచూకీ దొరికింది. ఈ రకంగా ఒక బటర్ఫ్లై అనేది ఈరోజు వార్తలో నిలిచింది. దీనికి సంబంధించి బయోనోట్స్ అనే ఒక న్యూస్ లెటర్లో ఈ సమాచారం అంతా ఈరోజు మనకి రావడం జరిగింది. అండ్ లెపిడోప్టెరిస్ట్ అంటే ఏంటంటే బటర్ఫ్లైల గురించి, చిన్న చిన్న జీవుల గురించి, క్రిమికీటకాల గురించి అధ్యయనం చేసేవాడు లెపిడోప్టెరిస్ట్. సో ఈ రకంగా బటర్ఫ్లైకి సంబంధించిన ఒక సమాచారము. భారతదేశంలోని అత్యంత పెద్ద బటర్ఫ్లై ఏది అంటే ఈరోజు గోల్డెన్ బర్డ్ వింగ్ బటర్ఫ్లై. అందులో మేలు ఫీమేలు రెండు ఒకటే సైజులో ఉండవు. ఫీమేల్ పెద్దగా ఉంటాయి, మేల్ చిన్నగా ఉంటాయి. అంతకుముందు దీని రికార్డ్ ఎక్కడ ఉండే అంటే సదర్న్ బర్డ్ వింగ్ బటర్ఫ్లై, ఆ రకంగా ట్రైడస్ ఎయికస్, ఈ రకంగా పేర్లు గుర్తుంచుకోండి. సో ఈ రకంగా మనకు బటర్ఫ్లైకి సంబంధించిన ఒక సమాచారం అనేది ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ మన టాపిక్స్ ఇక ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే తమిళనాడుకు సంబంధించి. తమిళనాడులో క్రితం మనం ఒక అంశాన్ని చర్చించాము, జయరాజ్ ఫెనిక్స్ అని చెప్పేసి. జయరాజ్ మరియు ఫెనిక్స్ అని చెప్పేసి ఒక తండ్రి కొడుకులు ఇద్దరు కూడా మరణానికి సంబంధించి తూత్తుకుడి ప్రాంతంలో ఒక మొబైల్ యజమాని లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని చెప్పేసి ఆ ప్రాంతంలోని పోలీసులు తనని లాకప్ తీసుకెళ్లి ఆ లాకప్లో కొట్టిన దెబ్బలకి విపరీతంగా గాయపరచడంతో చనిపోయాడని చెప్పేసి, ఇది మరొక జార్జ్ ఫ్లాయిడ్ మృతిలాగా దేశమంతా నిరసనలు ప్రారంభమవుతాయని చెప్పేసి మనం చర్చించుకున్నాం. అలాంటి తూత్తుకుడి ఘటన యావత్ దేశాన్ని కూడా చలింపజేసింది. అందులో భాగంగా తమిళనాడు ఈరోజు ఒక కీలక ప్రకటన చేసింది. అదేంటంటే ఫ్రెండ్స్ ఆఫ్ పోలీసింగ్ అనే ఒక వ్యవస్థ గురించి, దాన్ని ఇకపై ఫ్రెండ్స్ ఆఫ్ పోలీసింగ్ అనేది వ్యవస్థను రద్దు చేస్తున్నాము అని చెప్పేసి తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అసలు ఏంటి ఫ్రెండ్స్ ఆఫ్ పోలీసింగ్ అనే వ్యవస్థను 1993లో రాష్ట్ర ప్రభుత్వము రామనాథపురం అనే ఒక ప్రాంతంలో ప్రారంభించింది. రామనాథపురం తమిళనాడులో. ఈ ఫ్రెండ్స్ ఆఫ్ పోలీసింగ్ వ్యవస్థలో దాదాపు ప్రస్తుతం 4000 మంది యువకులు ఉన్నారు. 4000 మంది. సింపుల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్ ఆఫ్ పోలీసింగ్ అంటే ఏంటంటే మనం ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారు. పోలీసులే ఇటీవల కాలంలో ప్రజలందరితో అన్యోన్యంగా మన దాదాపు స్నేహపూర్వకంగా ఉంటారు. కానీ ఫ్రెండ్స్ ఆఫ్ పోలీసింగ్ అంటే ఏంటంటే పోలీసులకి ప్రజలకి మధ్యలో ఒక అసిస్టెంట్ టైప్, సింపుల్గా పోలీసులకి అసిస్టెంట్స్ అన్నట్టు. వీరు ఏం చేస్తారు, పోలీసు సంబంధిత వ్యవహారాలు చూసుకోవడము, వాలంటరీగా చేయడము, అలా ఒక ఫ్రెండ్స్ ఆఫ్ పోలీసింగ్ వ్యవస్థ అనేది ప్రజలను పోలీసులకు మధ్యలో ఒక వారధిలా, పోలీసులకు అసిస్టెంట్స్గా కొంతమంది యువతని నిర్మించే వ్యవస్థ ఫ్రెండ్స్ ఆఫ్ పోలీసింగ్. ఇటీవల ఈ ఫ్రెండ్స్ ఆఫ్ పోలీసింగ్ వ్యవస్థని దాదాపు 1993 నుండి రాష్ట్రంలో అమలవుతున్న ఈ వ్యవస్థని తమిళనాడు ప్రభుత్వం రద్దు చేసింది. కారణం ఏంటంటే ఇటీవల జయరాజ్ మరియు ఫెనిక్స్ ఇద్దరిని కూడా కస్టోడియల్ డెత్ అంటే లాకప్లో మరణం, పోలీసులు విపరీతంగా కొట్టారు. అందులో పోలీసులు పార్టిసిపేట్ చేశారు. అండ్ ఫ్రెండ్స్ ఆఫ్ పోలీసింగ్ వ్యవస్థకు సంబంధించి 6 పాత్ర కూడా వీరి మరణం వెనుక ఉంది అని చెప్పేసి ప్రజల్లో వీరిపైన విశ్వాసం పోయింది. ఫ్రెండ్స్ ఆఫ్ పోలీసింగ్ వ్యవస్థ మాకు అద్దని చాలా ప్రాంతాల్లో నిరసనలు చేశారు. అలాంటి అంశాల ఆధారంగా ఈరోజు తమిళనాడులో ఫ్రెండ్స్ ఆఫ్ పోలీసింగ్ అనే ఒక వ్యవస్థను రద్దు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దాదాపు 27 సంవత్సరాల నుండి ఈ వ్యవస్థ తమిళనాడులో ఉంది. అలా పోలీసులను మరియు ప్రజలను మధ్యలో ఒక వారధిలా ఉండే ఒక వ్యవస్థ, పోలీసు సంబంధిత కొన్ని చర్యలను ఈ ఫ్రెండ్స్ ఆఫ్ పోలీసింగ్ కింద యూజ్ చేస్తారు. అలా పోలీసులకు అసిస్టెంట్గా పనిచేసే ఒక సంస్థ ఈరోజు అంతమైపోయింది. ఈ రకంగా ఫ్రెండ్స్ ఆఫ్ పోలీసింగ్ అనేది ఈరోజు మనకు వార్తల్లో నిలిచింది తమిళనాడు సంబంధించి. అండ్ నెక్స్ట్ ఇటీవల ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కరోనా రిలేటెడ్గా
కరోనాని ఆరోగ్యశ్రీలో చేరుస్తున్నట్టుగా ఆంధ్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వైఎస్ జయంతి రోజు కీలక ప్రకటన. ఆరోగ్యశ్రీలో కరోనాని చేరిస్తే ఏంటంటే ఇక వైద్యపరమైన అన్ని సదుపాయాలు కూడా ప్రభుత్వమే భరిస్తోంది. టెస్టుల కాడ నుండి ట్రీట్మెంట్, హాస్పిటల్ వరకు కూడా. ఈ రకంగా కరోనాని ఆరోగ్యశ్రీలో చేరుస్తూ ఒక కీలక ప్రకటన చేసింది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ బహదూర్ సింగ్ ఇతను 1978, 1982 కాలంలో భారతదేశానికి ఆసియా కప్కి సంబంధించి అథ్లెటిజంలో రకరకాల పథకాలు సాధించాడు. అండ్ మాజీ ఒకప్పుడు ద్రోణాచార్య అవార్డు విన్నర్. ద్రోణాచార్య అవార్డు విన్నరు. ప్రస్తుతం ఇతని వయస్సు 74 సంవత్సరాలు. ఇతను ఎందుకు ఈరోజు వార్తలు నిలిచాడంటే ఇటీవల దాదాపు సుదీర్ఘంగా కోచ్గా ఉన్నాడు. 25 సంవత్సరాల నుండి భారత్కి అథ్లెటిక్స్ కోచ్గా ఉన్నాడు. అథ్లెటిక్స్కి 25 ఏళ్ళ నుండి ఇతనే కోచ్గా ఉన్నాడు బహదూర్ సింగ్. సో ఈరోజు రాజీనామా చేయాల్సి వచ్చింది. 74 సంవత్సరాల ఇతను 1995 నుండి భారత్ అథ్లెటిక్ టీమ్ ప్రధాన కోచ్. ఎందుకు రాజీనామా చేశారంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వము కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. ఆ కీలక నిర్ణయాలు ఏంటంటే వయస్సు రీత్యా 70 సంవత్సరాలకు క్లోజ్ చేసింది. 70 సంవత్సరాల కంటే మించి ఎవరు ఉండకూడదు యాక్టివ్గా రాజకీయాల్లో కానివ్వండి. చూడండి బీజేపీ అధికారంలోకి వచ్చాక 70 సంవత్సరాల పైబడిన వారు అందరినీ కూడా పక్క పెడుతున్నారు. సో 70 సంవత్సరాలు వయసు రీత్యా అని చెప్పని చెప్పి. అండ్ ఇంకోటి ఏంటంటే జూన్ 30తో తనకు కోచ్కి సంబంధించిన ఒక కాంట్రాక్ట్ అనేది ముగిసింది. కామన్గా కోచ్ కాంట్రాక్ట్ ముగిస్తే ఏంటంటే మళ్ళీ దాన్ని రెన్యువల్ చేయాలి. కానీ దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అంటే ఆటోమేటిక్గా తనకి దాదాపు ఎగ్జిట్ అవకాశాలు ఇచ్చిందన్నట్టుగా. ఇక ఇతను భారత ప్రభుత్వము నుండి ఎలాంటి అంశాలు తనకు రెన్యువల్ అనేది రాకపోవడం ద్వారా ఇక భారతదేశానికి సుదీర్ఘకాలంగా అథ్లెటిక్స్ కోచ్గా ఉండి 25 సంవత్సరాలు 1995 నుండి భారత అథ్లెటిక్స్ టీమ్కి రకరకాల కప్పులు టోర్నమెంట్లు అందించిన బహదూర్ సింగ్ ఈరోజు రాజీనామా చేశాడు. వార్తలు ఇచ్చాడు. 74 సంవత్సరాల వయస్సు తనకి. అండ్ నెక్స్ట్ ఇంకొక వ్యక్తి ది రాక్ అంటారు డబ్ల్యూడబ్ల్యూలో. ది రాక్ ఈరోజు ఇన్స్టాగ్రామ్ అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, ఇటీవల విదేశీ టిక్టాక్ చైనాకు సంబంధించిన టిక్టాక్ పైన నిషేధం విధించబడింది. చైనాకు సంబంధించిన టిక్టాక్ పై నిషేధం విధించిన తర్వాత ఇటీవల మోడీ గారు కూడా యువతని దృష్టిలో ఉంచుకొని కొత్త యాప్స్ డెవలప్ చేయండి, మీకు ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పేసి కొత్త క్యాంపెయిన్ కూడా ప్రారంభించారు. అందులో భాగంగా చాలా కంపెనీలు కూడా యాప్స్ డెవలప్ చేస్తున్నాయి. అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఇటీవల ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనే ఒక పేరుతో టిక్టాక్ లాంటి వర్షన్ ఒకటి ప్రారంభించింది. అండ్ ఇక ఇన్స్టాగ్రామ్ మనకు వార్తలు ఇచ్చింది. అంతకుముందు టిక్టాక్లో కైల్ జెన్నర్ అనే ఒక వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో హైయెస్ట్ ఫాలోవర్గా ఉండేది. మనకి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అనే ఆప్షన్ ఉంటుంది. ఎవరికి నచ్చిన వాళ్ళని ఫాలో చేయొచ్చు. మనల్ని ఫాలో చేసేవారు ఫాలోయింగ్ అని వస్తుంది. సో ఈ రకంగా కైల్ జెన్నర్కి ప్రపంచంలో అత్యధిక మంది ఫ్యాన్స్ అత్యధికంగా ఫాలోయింగ్స్ ఉండే. అలా దాదాపు 183 మిలియన్ పీపుల్ కైల్ జెన్నర్ని ఫాలో అయ్యేవారు. ఈరోజు ది రాక్ డబ్ల్యూడబ్ల్యూకి సంబంధించి ది రాక్ జాన్సన్ డబ్ల్యూడబ్ల్యూలో ఒక క్రీడాకారుడు అద్భుతమైన ఆటతో ప్రదర్శించి చాలా మందిని కూడా ఎంటర్టైన్ చేశాడు. ది రాక్ జాన్సన్ ఈరోజు 189 మిలియన్ ఫాలోవర్స్తో ముందులో ఉన్నాడు. అండ్ హైయెస్ట్ పెయిడ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్. ఇన్స్టాగ్రామ్ నుండి హైయెస్ట్ పెయిడ్ ఈరోజు ది రాక్ అవతరించడం జరిగింది. సో ఈ రకంగా ఇతను వార్తల్లో నిలిచాడు. అండ్ ఇంకొకటి ఆత్మహత్యలు తరచూ మనం చూస్తున్నాం. ఆత్మహత్యలు ఇటీవల సుశాంత్ సింగ్ రాజ్పుత్ ధోని సినిమా బయోపిక్లో హీరో తను ఆత్మహత్య చేసుకున్నాడు తన ఇంట్లో ఉరి వేసుకొని. అండ్ ఇంకొకటి ఈ రోజున కన్నడకు సంబంధించి సుశీల్ గౌడ అనే ఒక యాక్టర్ కన్నడ యాక్టర్ 30 సంవత్సరాల వయసు తను కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. ఈ రకంగా సుశీల్ గౌడ ఈరోజు వార్తలు నిలిచిన మరణాల కింద ఆత్మహత్య, ఒక యువకుడు మళ్ళీ ఒక యువ హీరో ఆత్మహత్య చేసుకొని వార్తలు నిలవడం జరిగింది. అండ్ నెక్స్ట్ భోగ అశోక్ ఇతను జగిత్యాలకి సంబంధించిన వాడు. జగిత్యాల ప్రాంతానికి సంబంధించి పివి క్యారికేచర్ అనే ఒక వరల్డ్ టోర్నమెంట్ పెట్టారు. పివి క్యారికేచర్ అంటే ఒక ఆర్ట్. పివి క్యారికేచర్ పేరుతో ప్రపంచంలోని చాలా దేశాలు యొక్క పోటీ పెట్టారు. అందులో తెలంగాణకు సంబంధించి భోగ అశోక్ అనే ఒక అతను జగిత్యాలకు సంబంధించిన వాసి
తను ఒక స్పెషల్ ప్రైజ్ని గెలుచుకోవడం జరిగింది. అలా ఒక వార్తలు ఇచ్చిన వ్యక్తి, బట్ అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ ఒకవేళ మిస్లేనియస్ల కింద మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ రకంగా వార్తలు ఇచ్చిన వ్యక్తులు ఉన్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఉత్తరాఖండ్ ప్రభుత్వం గురించి మనం చూసాం అంతకుముందు. ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేసినా, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోయినా, మాస్కులు కట్టకపోయినా కూడా లాకప్, అంటే సింపుల్గా చెప్పాలంటే ఇంప్రిజాన్మెంట్, ఫైన్ విధించి భారతదేశంలోనే కరోనా కట్టడి చేయడంలో ముందుంది ఉత్తరాఖండ్. అలా ఎసెన్షియల్ ఐటమ్స్ కింద మాస్క్లని చేర్చారు. ఎసెన్షియల్ ఐటమ్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే భారతదేశంలో ఒక చట్టం ఉంటుంది, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955. అంటే సింపుల్గా చెప్పాలంటే నిత్యావసరాల సరుకుల చట్టం 1955. నిత్యావసరాల సరుకుల చట్టం 1955. ప్రజలకి కావాల్సిన నిత్యావసరాలు అన్నింటినీ కూడా ఈ చట్టంలో చేరుస్తారు. దానిని ఎవరైనా అడల్ట్రేషన్ చేసినా, అంటే అడల్ట్రేషన్ అంటే నకిలీ చేసినా, లేకపోతే అత్యధిక రేట్లో అమ్మినా, ప్రజలకు అందుబాటులో లేకుండా చేసిన ఈ చట్టం ద్వారా కనీసం 7 ఏళ్ల పాటు శిక్ష కూడా ఉంటుంది. ఇటీవల కాలం చూడండి, తెలంగాణలో కూడా నిత్యావసరాల సరుకుల కింద కానివ్వండి, బయట కూరగాయల రేటు పెంచడము, మటన్ షాప్లో పెంచడము, ఇలాంటి ఏమైనా అడ్డదారిలో రేట్లు పెంచితే, అడ్డగోలుగా పెంచితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి ఎసెన్షియల్ సర్వీసెస్ కమోడిటీ యాక్ట్, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ని ప్రయోగించింది. అలా ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే కొన్ని వస్తువులను అమ్మాలి. అలా కూరగాయల విషయంలో కానివ్వండి అన్నీ జరిగినాయి. ఇటీవల మనం రెగ్యులర్ చూస్తున్నాం. ఈ ఎసెన్షియల్ కమోడిటీస్లో మార్చి నుండి జూన్ 30 వరకు మాస్కులని చేరుస్తూ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మాస్కులు ఏవైతే ఉంటాయో మనం కట్టుకునే మాస్కులు, శానిటైజర్లు ఎసెన్షియల్ కమోడిటీస్ అని చెప్పేసి జూన్ 30 వరకు ఇది అందుబాటులో ఉంటుంది ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్స్ కింద అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది గెజిట్. సో జూన్ 30 తర్వాత దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు రాలేదు. అంటే ఆటోమేటిక్గా ఏంటి, ఈ రోజున మాస్కులు, శానిటైజర్లు ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955 నుండి తీయబడినాయి. అంటే ఇప్పుడు అవి నిత్యావసర సరుకులు కాదు అని ప్రభుత్వం ట్రీట్ చేసినట్టు మనం గమనించాలి. సో ఈ రకంగా ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955 నుండి మాస్కులు, శానిటైజర్లకి ప్రభుత్వం ఉపసంహరణ ఇచ్చింది. సో ఈ రకంగా మనకి వార్తలను నిలిచింది. సో ఇవన్నీ కూడా మనం ఈరోజు నేర్చుకున్న కొన్ని టాపిక్స్ అండ్ కొన్ని మిస్లేనియస్ అంశాలు ఏమైనా ఉంటే మనం రేపటి క్లాస్లో చూద్దాము. థ్యాంక్ యూ.